మనం పుట్టింది మొదలుకొని ఇప్పటివరకు కూడా మనం సజీవ లెక్కలో ఉంచిన మన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ చేరువచ్చిన మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నామమున వందనాలు తెలియజేస్తున్నామండి. అంశంలోకి వెళ్దాము. వాస్తవానికి మనము ఇకను జీవిస్తానే ఉంటాము అనే ఆలోచన కలిగి ఉంటున్నాము. అంటే సహజంగా మానవ దేహానికి కలిగి ఉండే ఆలోచన ఏమని అనంటే, రేపు నేను ఉంటానో లేదో అనే ఆలోచన కన్నా కానీ రేపు నేను ఏం చేస్తాను, రేపు నేను ఏం తింటాను, రేపు రోజున నా జీవితం ఎలా ఉంటుంది, నా భవిష్యత్తు ఎలా ఉంటుంది అని ఆలోచన చేస్తున్నాడే కానీ తన యొక్క మరణం తర్వాత తన యొక్క ఆత్మ పరిస్థితి ఏంటి అని ఆలోచన చేస్తూ ఉన్నాడు. కావున మనిషి తాను చనిపోతే అనగా తన యొక్క దేహం నుంచి ఆత్మ వెడలిపోతే ఆ యొక్క ఆత్మ పరిస్థితి ఏంటి అని ఆలోచన చేస్తూ ఉన్నారా? అంటే క్రీస్తులోకి వచ్చిన వారు కానివ్వండి, మరలా తిరిగి క్రీస్తులోకి రాని వారైనా కానివ్వండి, మరణిస్తే తమ యొక్క ఆత్మ పరిస్థితి ఏంటి అని మనము ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. కావున మనము లేఖనాలు చదువుకొని ఆ యొక్క సంగతులను ఆలోచించేద్దాం. మార్క్స్ వార్త 16వ అధ్యాయము 18వ వచనం నుంచి మనము ప్రారంభిద్దాం. మరియు మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థ ప్రకటించుడి. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వాడికి శిక్ష విధింపబడును. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన యొక్క శిష్యులతోటి 3.5 సంవత్సరాలు గడిపిన తర్వాత, ఆయన మరణించి పునరుత్థానుడు అయిన తర్వాత పరమునకు వెళ్ళేటప్పుడు శిష్యులకి చాలా ప్రాముఖ్యంగా అప్పగించిన బాధ్యత ఏంటి అని అంటే స్వార్థ పని. మీరు సర్వశుచికి వెళ్ళి స్వార్థ ప్రకటించండి అని చెప్పాడు. అయితే ప్రకటింపబడినప్పుడు నమ్మిన వాడు ఏం చేయాలనంటే బాప్తిసం పొందాలి అన్నాడు. నమ్మకుండా తను రక్షణ పొందకుండా ఉంటే తనకి శిక్షా విధి కలుగుతుంది అని లేఖనాలు మనకి సెలవిస్తూ ఉన్నాయి. అయితే మొదటిగా మనము అసలు ఈ శిక్ష ఏంటి? మనము సువార్త విని కూడా, లేదా సువార్త వినని వారైనా కానివ్వండి, రక్షణ పొందకపోతే వారి యొక్క స్థితి ఏమై ఉంటుంది అనేది మనం చూద్దాము. అలాగే తిరిగి ఆ యొక్క స్థితి ఎంత దారుణంగా ఉంటుంది అనేది కూడా మనము ఆలోచించేద్దాం. ఆదికాండము మనము సృష్టి ప్రారంభం నుంచి చూసినట్లయితే ఇప్పటి వరకు కూడా అంతటి శిక్ష ఏ మానవులు కూడా అనుభవించలేదు. అంతటి ఘోరాతి ఘోరమైన శిక్ష ఏ మానవుడు కూడా అనుభవించలేదు. మరి అన్నిటికి కూడా అలాంటి శిక్ష భూమి మీద ఎవరికి రాలేదని గ్రంథం మనకి సెలవిస్తూ ఉంది. మనం వాస్తవానికి ఆలోచన చేసినట్లయితే సొదొమ గొమొర్రా 2 జంట నగరాలు ఉన్నాయి. ఆ యొక్క జంట నగరాల్లో ఉన్న ప్రజల యొక్క దుస్థితి ఎంత దారుణంగా ఉందంటే, వారు దేవుని సంగతిని మర్చిపోయి తమ యొక్క శరీరేచ్ఛల వైపు తిరిగి తమకు ఇష్టం వచ్చినట్లుగా బ్రతుకుతున్న స్థితి అన్నమాట. వాస్తవానికి దేవుడు పురుషునికి స్త్రీకి వారి యొక్క దాంపత్య జీవితంలో ధర్మాన్ని ఏర్పాటు చేస్తే ఆ యొక్క సొదొమ గొమొర్రా ప్రజలు ఏం చేస్తారనంటే ఆ యొక్క ధర్మాన్ని విరిచి ధర్మానికి విరుద్ధంగా పురుషునితో పురుషుడు అవాచ్యముగా కలిసిన స్థితి అట్లాంటి విధానంలో అక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి అలాంటి ప్రజల గురించి మనము లేఖనాల్లో ఒకసారి చూద్దాము. అలాంటి ప్రజలై ఉన్న వారికి దేవుడు ఎలాంటి శిక్షను విధించాడో, ఆ యొక్క శిక్ష ఎంత ఘోరంగా ఉంటుందో మనము ఒకసారి చూద్దాము. ఆదికాండం 19వ అధ్యాయము మనం 4వ వచనం చూసినట్లయితే, వారు పండుకొనక మునుపు ఆ పట్టణస్థులు అనగా సొదొమ మనుష్యులు, బాలులు, వృద్ధులు ప్రజలందరూ నలుదిక్కుల నుండి కూడి వచ్చి ఆ ఇల్లు చుట్టివేసి లోతుని పిలిచి, ఈ రాత్రి నీ యొద్దకు వచ్చిన మనుష్యుడు ఎక్కడ? మేము వారిని కూడినట్లు మా యొద్దకు వారిని వెలుపలికి తీసుకొని రండని అతనితో చెప్పగా. అయితే వాస్తవానికి ఇక్కడ లోతుని ఆ యొక్క సొదొమ గొమొర్రా పట్టణము ఆ యొక్క తీర్పు నుంచి బయటపడవేయటానికి దేవదూతలు రావడం జరుగుతుంది. అక్కడ దేవదూతలు రావడం జరిగిన తర్వాత గవని యొద్ద కూర్చొని ఉన్న లోతు ఆ యొక్క దేవదూతలు చూసి వారికి ఆతిథ్యం ఇచ్చి తన యొక్క గృహానికి తీసుకురావడం జరుగుతుంది.
తీసుకొచ్చినప్పుడు ఆ యొక్క సొదొమ గొమొర్రా పట్టణ ప్రజలు ఏం చేస్తున్నారని అంటే ఆ యొక్క పురుషులతోటి వారు శృంగారించడానికి ఆలోచన చేశారు. ఇక్కడ ఏమని మాట్లాడుతున్నాడంటే మనం చూస్తే బాలులంట, వృద్ధులంట, ప్రజలందరూ అంట నలుదిక్కుల నుంచి వచ్చారంట. ఒకసారి ఆలోచించేయండి ఆ యొక్క స్థితి ఎలా ఉందో అక్కడ. వారి యొక్క స్థితి ఎంత భయంకరంగా ఉందో అంటే వృద్ధులంట, బాలులంట, అక్కడ నలుదిక్కులు ఉన్న ప్రజలంతా కూడా వారి యొద్దకు వచ్చారు. అంటే ఒక చెట్టుకు ఉన్న ఒక పండు కోసము ఒక 10 మంది పిల్లకాయలు దాని మీద ఎగబడి ఎవరికి దొరికితే వాడు తిందాము అని ఆలోచన కలిగి ఎలాగైతే ఉంటారో ఆనాడు సొదొమ గొమొర్రా ప్రజలు ఆ యొక్క మనుషుల పట్ల అలాగ ప్రవర్తిద్దామని ఆ ఇంటి చుట్టూ గుమ్ముగూడారు. చిన్న లేదు, పెద్ద లేదు. అలాంటి స్థితిలో వీరు ఉన్నారు. ఇలాంటి స్థితిలో ఉన్న వారికి దేవుడు ఏం చేశాడు? సొదొమ గొమొర్రా పట్టణాలంటే అవి నగరాలండి, పల్లెటూళ్ళు కాదు, జంట నగరాలు పట్టణాలంటే. ఆ యొక్క పట్టణాల్లో వారంతా దుస్థితిలో ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఆ యొక్క సొదొమ గొమొర్రా పట్టణానికి తీర్పు తీర్చాడు. పట్టణానికి అంటే ఉట్టి ఇండ్లకే కాదండి, అక్కడ నివసించే ప్రజలకి. మరో లేఖనం చదువుదాము. 19వ అధ్యాయము మనం 24 వచనం చూసినట్లయితే, అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశం నుండి కురిపించి ఆ పట్టణములను ఆ మైదానం అంతటిని ఆ పట్టణంలో నివసించే వారందరినీ నేల మొలకలను నాశనము చేసెను. ఏం చేశాడండి దేవుడు? ఆ పట్టణాలను, ఆ పట్టణాలలో ఉన్న మనుష్యులను, వారి నివాసములను, నేలను మొలుకు ఆ యొక్క మొలకలను కూడా దేవుడు నాశనం చేశాడంట. దేనితోటి అంటే చెబుతున్నాడు, యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశం నుండి కురిపించాడంటండి. అగ్ని గంధకాలని ఆకాశం నుంచి కురిపించాడు దేవుడు. ఆ యొక్క అగ్నిలో మానవుడు మరణిస్తూ ఉంటే ఆ యొక్క వేదన ఎంత దారుణంగా ఉంటుందో ఆలోచించేయండి. మనం భూమి మీద చూసినట్లయితే మానవునికి ఎవరికన్నా ఏదైనా నిప్పంటుకుంది అనుకోండి, నిప్పంటుకుంటే ఆ యొక్క మానవుని యొక్క స్థితి ఎలా ఉంటుందంటే, వాస్తవానికి మనకి ఎండాకాలం వచ్చేసింది, మనకి రాత్రి కాగానే బాగా చలిగా ఉంటుంది అంటున్నాము, తెల్లవారగానే అయ్యో ఎండ ఎక్కువైపోయింది అంటున్నాము. ఇంతటి ఎండకే మనం తట్టుకోలేకపోతున్నామే. మరి ఒకవేళ రక్షణ పొందకుండా తను దేవుడు ఎవరైతే రక్షణ పొందక ఎవరైతే దేవునికి అవిధేయులయ్యి ఉగ్రతకు పాత్రులు అవుతారో వారు అట్టి అగ్ని వేదన అనుభవిస్తారని మనకి లేఖనాలు సెలవుస్తూ ఉన్నాయి. మరి మనము ఇంతటి ఎండనే తట్టుకోలేకపోయినప్పుడు, ఇంతటి వేడిమినే తట్టుకోలేకపోయినప్పుడు మరి నిత్యము భగభగమండే ఆ మంటల్లో ఆ యొక్క వేదనని మనము తట్టుకోగలమా? తట్టుకోలేమనే దేవుడు ఏం చేస్తున్నాడంటే, మనం హెచ్కేల్ గ్రంథంలో చూసినట్లయితే, హెచ్కేల్ గ్రంథము 18వ అధ్యాయము 23వ వచనం చూస్తే, దుష్టుడు మరణము నొందుట చేత నాకేమాత్రమేనా సంతోషం కలుగునా? వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము. ఇదే ప్రభువుకు యెహోవా వాక్కు. మరి ఒక దుష్టుడు మరణించుట చేత దేవునికి సంతోషం కలుగుతుందా? కలగదు కదా. ఎందుకని కలగదంటే మానవుని యొక్క సృష్టి ఏర్పాటు దేవుడు ఏం చేస్తాడంటే తన పోలిక చొప్పున మానవుడిని సృష్టించాడు. తన పోలిక చొప్పున మానవుడిని సృష్టించినప్పుడు దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే మరలా తిరిగి తన యొద్ద నుంచి దయచేయబడిన ఆత్మ తన యొద్దకు చేరాలని దేవుడు కోరుకున్నాడు. మట్టితో చేయబడిన మానవుడు మరలా తిరిగి మన్నైపోవాలని లేఖనాలు మనకి సెలవిస్తూ ఉన్నాయి. అలాగే దేవుని యొద్ద నుంచి వచ్చిన ఆత్మ మరలా తిరిగి దేవుని యొద్దకు వెళ్ళాలని కూడా లేఖనాలు మనకి సెలవిస్తూ ఉన్నాయి. మరి మనము ఆ యొక్క నిత్యాగ్ని నుంచి తప్పించుకోవాలి అని అంటే మొదటగా మానవుడు దేవుని ఉగ్రత నుంచి తప్పించుకోవాలి. కాబట్టి దేవుని ఉగ్రత తప్పించుకోవాలంటే మనం ఏం చేయాలి? కాబట్టి దేవుడు దయచేసిన ఆత్మ దేవుని యొద్దకు చేరాలంట, మట్టి మరలా తిరిగి మన్నైపోవాలంట. ప్రసంగి గ్రంథము 15వ
12వ అధ్యాయం 7వ వచనం చూసినట్లయితే, మన్నైనది వెనుకొట్టి వలె మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. మరి మనలో ఉన్న ఆత్మ మరలా తిరిగి దేవుని యొద్దకు పోవాలంట. మరి రక్షణ పొందకుండా దేవుని యొక్క ఉగ్రతకి పాత్రుడు అవుతే వారి యొక్క ఆత్మ దేవుని యొద్దకి తరలిపోతుందా? ఇది మనం ప్రశ్న వేసుకోవాలి. క్రీస్తులోనికి రాకుండా నువ్వు దేవుని యొక్క తప్పించుకోకుండా నీ యొక్క ఆత్మ దేవుని యొద్దకు పోతుందా అంటే దేవుని యొద్దకు పోదు. దేవుని యొద్దకు ఎందుకు వెళ్ళదు అని అంటే, మనం మార్క్స్ వార్త చదివాం కదా 16వ అధ్యాయంలో, మనము మీరు సర్వ సృష్టికి వెళ్ళి స్వార్థ ప్రకటించండి, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వాడికి శిక్ష విధింపబడును అన్నాడు. మరి సర్వసృష్టికి స్వార్థ ప్రకటించినప్పుడు ఆ స్వార్థ వినాలంట, విన్నదాన్ని బట్టి నువ్వు నమ్మి బాప్తిసం పొందాలంట, నమ్మకపోతే నువ్వు శిక్ష విధింపబడుతుందంట. మరి నువ్వు నమ్మి బాప్తిసం పొందుకుంటేనే నువ్వు రక్షింపబడతావంటే దేవుని యొక్క ఉగ్రత నుంచి నువ్వు రక్షింపబడాలని దేవుడు కోరుకున్నాడు. మరి దేవుని యొక్క ఉగ్రత నుంచి దేవుడు రక్షింపబడాలని కోరుకున్నప్పుడు దేవుడు ఊరికే వదిలిపెట్టాడా? ఊరికే వదిలిపెట్టలా. అందుకే గ్రంథంలో మనకి ఆదిమ సంఘ అపోస్తులు ఏం చేశారనంటే ఆ యొక్క సువార్తని ప్రకటించారు. ఆ సువార్త విని విశ్వసించి నమ్మి మీరు బాప్తిసం తీసుకుంటే మీరు రక్షణ పొందుతారు అని తెలియచేశారు. కాబట్టి దేవుడు మనం సృష్టించింది నరకానికి పాత్రులుగా చేయడానికి కాదు, ఆయన యొక్క ఉగ్రతకి పాత్రులు అవ్వాలని కాదు. మనం చదువుకున్న హెచ్కేఎల్ గ్రంథంలో 18వ అధ్యాయంలో దుష్టుడు మరణించుట చేత నాకేమాత్రమైన సంతోషం కలుగునా, వాడు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటే కదా తనకు సంతోషం అని చెబుతూ ఇదే ప్రభువు యెహోవా వాక్యం తెలియచేస్తా ఉన్నాడు. కాబట్టి దుష్టుడు ఏం చేయాలి? దుష్టుడు అనగా అది తప్పు పదం ఏం కాదండి. దుష్టుడు అనగా రక్షణలోనికి రానివాడు. దుష్టుడు అనగా రక్షణలోనికి రానివాడు. వాడు ఏం చేయాలనంటే తన రక్షణలోనికి ప్రవేశించాల్సిన అవసరం ఉంది. తన రక్షణలోనికి ప్రవేశిస్తే తాను ఆ యొక్క ఉగ్రత నుంచి తప్పించుకుంటాడని మనకి లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. కాబట్టి మనం ఉగ్రత నుంచి తప్పించుకోవాలంటే మనం ఏం చేయాలి? దేవుని యొక్క ఉగ్రత నుంచి తప్పించుకోవాలంటే మనం ఏం చేయాలి? ఉగ్రత అనేది నిజంగానే ఉందా? అసలు ఉంటే ఒకవేళ ఏంటి ఆ ఉగ్రత అంటే, మనం సొదొమ గొమొర్రా అంటే అప్పటికి ఈ స్వార్థ అనేది లేదు కాబట్టి అప్పుడు పరిస్థితి వేరు. అప్పుడు వాళ్ళు చేసిన పాపాన్ని బట్టి భూమి మీద వారి మీదకి శిక్ష వచ్చేసింది, అదైపోయింది. కానీ ఇప్పుడు క్రీస్తు యేసునందు శిక్ష ఎలా ఉంటుంది? మనకి రక్షణ పొందకుండా మరణిస్తే వారి యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది? ఒకవేళ రక్షణ పొందినా కానీ తాము చేపట్టిన తమ యొక్క నిత్యత్వపు జీవితాన్ని వారు కోల్పోతే వారి యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో కూడా మనకి లేఖనాలు తేటగా సెలవిస్తూ ఉన్నాయి. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రయాణ తన నోటితోటే మనకి తెలియచేశారు. మనకు తెలిసిన ఇటు సమాచారమే. మనకి లాజరు గురించి, ధనవంతుడి గురించి తెలుసు. అంటే ఈ యొక్క సందేశం మనకి ఎందుకు వినిపిస్తూ ఉన్నారంటే, నాయన నెమ్మది ముందు స్థలం ఒకటి ఉన్నది, అలాగే వేతనకరమైన స్థలం ఒకటి ఉన్నది, ఈ 2 స్థలాలు ఉన్నాయి, నువ్వు జాగ్రత్తగా ఉండు అని మనల్ని హెచ్చరిస్తూ ఉంటాయి. ఎవరిని హెచ్చరిస్తూ ఉన్నాయి? దేవుడిని ఎరగక ఎవడైతే బ్రతుకుతాడో, ఎవరైతే రక్షణ మార్గంలోనికి రాక జీవిస్తూ ఉంటాడో ప్రాముఖ్యంగా వారిని ఈ యొక్క లేఖనాలు హెచ్చరిస్తూ ఉంటాయి. కావున మనం లేఖనం చదువుకుందాము. లూకాసు వార్త 17వ అధ్యాయము 19వ వచనం చూసినట్లయితే, మనము ధనవంతుడు ఒకడు ఉండెను, అతడు ఊదారంగు బట్టలను సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతి దినము బహుగా సుఖపడుచుండువాడు. లాజరు అను ఒక దరిద్రుడు ఉండెను. వాడు కురుపులతో నిన్నవాడై ధనవంతుడి ఇంటి వాకిట పడియుండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొనగోరెను. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. ధనవంతుడు చనిపోయి పాతి పెట్టబడెను. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు, ఎవరండి? ధనవంతుడు. బేదలాజరేమో అబ్రహాము రొమ్మున నెమ్మది పొందడానికి వెళ్ళాడంట, ధనవంతుడేమో పాతాళంకి వెళ్ళాడంట. పాతాళములోనికి వెళ్ళిన ఈ యొక్క ధనవంతుడి పరిస్థితి ఎలా ఉందో మనం చూద్దాం ఒకసారి. అప్పుడు పాతాళంలో బాధపడుచు, ఎవరు బాధపడుతున్నారు? ధనవంతుడు.
కనులెత్తి దూరం నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్ళల్లో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. నేను ఈ అగ్ని జ్వాలలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. ఎక్కడ యాతన పడుచున్నాడండి? అగ్ని జ్వాలలలో అంట. మనం ఎండాకాలం వస్తేనే యాతన పడతాం వాస్తవానికి, అవునా కాదా? ఎండాకాలం వస్తేనే ఈ వడగాల్పులకి, ఈ ఎండకు దప్పిక తీరక, ఆ సేద తీరటానికి, ఆ యొక్క వేడి నుంచి తట్టుకోవడానికి ఏదో ఒక రూపంలో చల్లదనాన్ని కోరుకుంటూ ఉంటాం, అవునా కాదా? అలాంటి పరిస్థితి ఉంటుంది అని చెప్తున్నాడు అక్కడ. మనం కోరుకున్నా పొందుకోలేము. ధనవంతుడు కోరుకున్నాడు, అదిగో నీ పక్కన లాజరు ఉన్నాడు కదా, తన వేలితోటి నీళ్ళల్లో ముంచి ఆ యొక్క వేదన చల్లారుస్తాడు అని మనకి తెలియచేస్తా ఉన్నాడు. అంటే మనం ఏమని అర్థం చేసుకోవాలంటే అక్కడ, అయ్యా నువ్వు వేదన అనుభవించాల్సిందే కానీ వేదన నుంచి తప్పించుకునే స్థితి లేదు అని తెలియచేస్తున్నాడు అనమాట. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే, తండ్రివైన అబ్రహామా, నా ఎందుకు కనికరపడి తన వేలి కొనను నీళ్ళల్లో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. అగ్ని జ్వాలలో యాతన పడుచున్నాడంట. అందుకు చెబుతున్నాడు అబ్రహాము. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవితకాలమందు నీకు ఇష్టమైనట్టు, జాగ్రత్త గమనించండి. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవితకాలమందు నీకు ఇష్టమైనట్టు సుఖము అనుభవించితివి. అంటే మనకిష్టం వచ్చినట్లు మనం సుఖం అనుభవిస్తే మన పరిస్థితి ఎలా ఉంటుంది అనేది ఈ యొక్క లేఖనము ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు తెలియజేశారు. ఏ మానవుడు చెప్పింది కాదండి, ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలు ఇవి. మనము మన ఇష్టముగా, అనగా నీకిష్టమైనట్టు సుఖము అనుభవించితివి, అలాగుననే లాజరు కష్టము అనుభవించనని జ్ఞాపకం చేసుకొనుము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. అంటే లాజరేమో భూలోకంలో కష్టపడ్డాడంట, అందుకని తాను నెమ్మది పొందు స్థలానికి వెళ్ళి నెమ్మది పొందుతున్నాడంట. కానీ ధనవంతుడు తనకిష్టం వచ్చినట్లు, జాగ్రత్త గమనించండి, సుఖానుభవం తనకిష్టం వచ్చినట్లు అనిపించాడంటే ఆయన. తనకిష్టం వచ్చినట్లంటే ఏ విషయమైనా కానివ్వండి, తనకిష్టం వచ్చినట్లుగా ఉన్నాడు అనమాట. తనకిష్టం వచ్చినట్లు సుఖానుభవం అనుభవిస్తే తన యొక్క స్థితి ఏమై ఉందనంటే యాతనకరమైన స్థలంలోనికి వెళ్ళి తట్టుకోలేని బాధను అనుభవిస్తూ, వర్ణించలేని బాధను అనుభవిస్తూ, ఎంత భయంకరంగా ఎంత ఘోరంగా ఉంటుందంటే పండ్లు కొరుకుట, పెడబొబ్బులు, ఏడుపు, రోదన. రోదన విన్నారండి ఎప్పుడన్నా? ఎక్కువ శాతం ఎవరైనా చనిపోయినప్పుడు తమ యొక్క భర్తలు కానివ్వండి, బిడ్డలు కానివ్వండి, చనిపోయినప్పుడు రోదిస్తారు. రోదన అనేది ఎక్కువ శాతం ఎక్కడ కనపడతా ఉంటుందంటే మనకి, ఒక వ్యక్తి చనిపోయినప్పుడు తమ యొక్క ఆప్తుల యొద్ద కన్నపేగు యొక్క బంధము ఆ యొక్క రోదనని వినిపిస్తుంది. ఆ యొక్క రోదన వాళ్ళు వర్ణిస్తూ ఉంటారు. రోదనని తాను కళ్ళ ముందు చచ్చిపోయిన తమ బిడ్డ పుట్టిన దగ్గర నుంచి తను మరణించేంత వరకు తమ యొక్క బిడ్డ తమ కళ్ళ ముందు ఎలాగో ఆడాడు, ఎలాగో మాట్లాడాడు, ఎలాగో ప్రేమాభ్యతలు కలిగి ఉన్నాడో వాటన్నిటిని వర్ణిస్తూ రోగిస్తారండి. కానీ ఇది కొంత మట్టుకే భూమి మీద. కానీ మానవుడు తనకిష్టం వచ్చినట్లుగా భూమి మీద సుఖానుభవం అనుభవిస్తే ఖచ్చితంగా అగ్నిలో యాతన పడాల్సిందేనని లేఖనాలు మనకి సెలవిస్తూ ఉన్నాయి. మరలా తిరిగి చెప్తున్నాడు. మనం 26వ వచనం చూసినట్లయితే, అంతేకాక ఇక్కడ నుండి మీ యొద్దకు దాటగోరు వారు దాటి పోజాలకుండునట్లు, అక్కడ వారు మా యొద్దకు దాటి రాజాలకుండునట్లు మాకుని మీకున్న మధ్య మహా అగాధం ఉండదని చెప్పాడనమాట. తర్వాత వగైరా సంగతులు చెప్తూ ఉంటాడు. అయితే మనము దేవుని యొక్క ఉగ్రత నుంచి తప్పించుకోవాలి. చెబుతూ ఉన్నాడు. ఏంటా ఉగ్రత అని అంటే, నిత్యము అగ్ని ఉంటుంది అంటున్నాడు. నిత్యము అగ్ని ఉంటుందని చెప్తా ఉన్నాడు. మనం మార్క్స్ వార్త 9వ అధ్యాయం చూసినట్లయితే, మార్క్స్ వార్త 9వ అధ్యాయము 48 చూసినట్లయితే, నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు అని చెప్తా ఉన్నాడు.
నరకమునంటండి పురుగు చావదంట, అగ్ని ఆరదంట. మరి ఒక వ్యక్తి సువార్త విని తన రక్షణ పొందకపోతే తను దేనికి పాత్రుడవుతాడంటే దేవుని యొక్క ఉగ్రతకు పాత్రుడవుతాడు. ఎందుకు పాత్రుడవుతాడనంటే రక్షణ పొందలేని వానికి, క్రీస్తులోనికి రాని వానికి దేవుని యొక్క రాజ్యంలో, క్రీస్తు యొక్క రాజ్యంలో చోటు ఉండదు. క్రీస్తు యొక్క రాజ్యంలో చోటు కావాలి అని అంటే తాను ఖచ్చితంగా స్వార్థ వినాల్సిందే, మారుమనసు పొందాల్సిందే, తను క్రీస్తు యేసునందు బాప్తిసం పొందాల్సిందే. అప్పుడు తాను దేవుని యొక్క ఉగ్రత నుంచి రక్షింపబడి క్రీస్తు యొక్క రాజ్యంలోనికి ప్రవేశిస్తాడు. కాబట్టి మన సువార్త ఏమని వినాలి, ఆ లేఖనం కూడా చూద్దాం. కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 1వ వచనం చూసినట్లయితే, కొరింథీయులకు రాసిన పత్రిక, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 1వ వచనం చూసినట్లయితే, సహోదరులారా మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరుచున్నాను. మీరు దానిని అంగీకరించితిరి, దాని యందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసం వ్యర్థమైతేనే కానీ నేను ఏ ఉపదేశముగా సువార్త మీకు ప్రకటించుతునో, ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించుతునో ఆ ఉపదేశ రూపమును మీరు గట్టిగా పట్టుకొని ఉన్న ఎడల ఆ సువార్త వలనే మీరు రక్షణ పొందిన వారై ఉందురు. అయితే గతంలో జరిగిన దాని గురించి చెప్తున్నాడు. మీరు ఏదైతే విన్నారో దానివల్ల మీరు రక్షణ పొందిన వారైతే దాని యందు మీరు స్థిరముగా నిలిచి ఉంటారని చెప్తా ఉండి మరలా తిరిగి ఏం ఉపదేశించాడో చెప్తున్నాడు. 3వ వచనం చూసినట్లయితే, నాకు ఇయ్యబడిన ఉపదేశం మొదట మీకు అప్పగించితిని. అదేమనగా, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడెను. ఇది సువార్త అని లేఖనం మనకు సెలవిస్తూ ఉంది. అయితే క్రీస్తు నీ కోసం ఎందుకు మరణించాడనంటే, నీ పాపాలు కడిగివేయబడాలి అంటే నిర్దోషం నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం అవసరత ఉంది. కాబట్టి నిర్దోషం నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి రక్తం చేత విమోచింపబడాలి. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు వదకు తేవబడిన గొర్రెపిల్ల వలె ప్రభువైన యేసుక్రీస్తు వారు సర్వమానవాళి పాపక్షమాపణ నిమిత్తము మరణించాడు. ఆయన ఎందుకు మరణించాడు అని అంటే, ఆయన ఎందుకు రక్తాన్ని ధారపోస్తాడని అంటే, మనము దేవుని యొక్క ఉగ్రతకి పాత్రులము కాకూడదని, దేవుని యొక్క ఉగ్రతకి పాత్రులం కాకూడదని. ఆ యొక్క ఉగ్రతకి పాత్రుడైన వాడు అక్కడికి వెళ్ళటమే కానీ రావటం అనేది అసంభవం. మనకు భూమి మీద అయితే ఈ యొక్క మానవ దేహానికి డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, డెత్ ఆఫ్ బర్త్ ఉంటుంది. అంటే పుట్టినరోజు ఉంటుంది, మరణ దినం ఉంటుంది, జన్మదినం ఉంటుంది, మరణ దినం ఉంటుంది అన్నమాట. అయితే మన ఆత్మకు వచ్చేసి మనము మానవ దేహంలో దేవుడు ఆత్మను ప్రవేశింపజేసిన తర్వాత ఈ మానవ దేహం మట్టిలో కలిసిపోయిన తర్వాత ఈ యొక్క మానవ దేహం నుంచి ఆత్మ వెడలిపోయిన తర్వాత ఈ యొక్క ఆత్మ నెమ్మది పొందు స్థలానికి వెళ్ళాలా, లేదా దేవుడు అవిధేయులకి అనగా రక్షణ పొందని వారికి ఏర్పాటు చేసిన ఆ యొక్క యాతనకరమైన అగ్నికరమైన నరకానికి వెళ్ళాలా అనేది నిర్ణయింపబడాలి అని అంటే భూమి మీద మానవ దేహంలో ఆత్మ ఉన్నంత సమయం మాత్రమే. ఈ యొక్క మానవ దేహంలో ఆత్మ ఎంతకాలం ఉంటుందో అంతకాలం వరకే మనకి అవకాశం. ఒకవేళ ఈ మానవ దేహంలో నుంచి ఆత్మ వెడలిపోయింది అనుకోండి, తన రక్షణ పొందక వెడలిపోయింది అనుకోండి, వాళ్ళ గురించి ఏమని చెప్తున్నారంటే శిక్ష విధింపబడును అని లేఖనాలు మనకు సెలవిస్తూ ఉన్నాయి. కాబట్టి మనము ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కోసము మరణించాడని మనం నమ్మాల్సిన అవసరం ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు నా కోసం అంత దారుణమైన స్థితిలో మరణించాడని మనం నమ్మాల్సిన అవసరం ఉంది. ఎందుకు నమ్మాలి అని అంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కోసము తన్ను తాను బలిగా అర్పించుకున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కోసం తను తాను బలిగా అర్పించుకున్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1వ అధ్యాయము మనం 18వ వచనం చూసినట్లయితే, పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్టుగా వెండి బంగారం వంటి క్షయవస్తముల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తం చేత అనగా
నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడుతుందని మీరు ఎరుగుదురు కదా. కాబట్టి నువ్వు పాపం నుంచి విమోచించబడాలి అని అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తం తప్ప వేరేదేది కూడా విమోచించలేదని మనకి లేఖనాలు సెలవుస్తూ ఉన్నాయి. కావున దేవుని యొక్క ఉగ్రత నుంచి మనం తప్పించుకోవాలి అని అంటే ఖచ్చితంగా స్వార్థ వినాలి. స్వార్థ ఏమని వినాలి అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు నా కోసం ప్రాణం పెట్టాడు, నా కోసం సమాధి చేయబడ్డాడు, మరలా తిరిగి నాకు నూతన జన్మ దయచేయటానికి, మరలా తిరిగి నన్ను తన రాజ్యంలో చేర్చుకోవడానికి తను మృతుల్లోంచి లేపబడ్డాడు అనే విషయాలు మనము నమ్మి క్రీస్తు యేసులోనికి రక్షణ పొందాల్సిన అవసరం ఉంది. అలాగూ మనము విని కూడా విడిచిపెట్టిన వారమయ్యి ఉంటే అది ఏం జరుగుతూ ఉంటుందంటే మనము ఆ పరిస్థితులు చెప్పలేమన్నమాట, వర్ణించలేం. ఏ మానవుడికి కూడా ఊహకందని వర్ణన. కావున మీరు సర్వసృష్టికి వెళ్ళి స్వార్థ ప్రకటించండి, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వాడికి శిక్షా విధి కలుగునని మనకి తేటగా తెలియచేసింది. కాబట్టి సువార్త విన్నప్పుడు ఏం చేయాలండి? రక్షణ పొందాలా, పొందకుండా ఉండాలా? రక్షణ పొందాలి. ఎందుకని పొందాలి అని అంటే దేవుని యొక్క ఉగ్రతకు పాత్రలు అవ్వకుండా ఉండాలి. ఏంటి ఆ ఉగ్రత అని అంటే నిత్య నరకాగ్ని. మార్కు 9:48 చెప్తున్నాడు, అగ్ని ఆరదు, పురుగు చావదంట నరకంలో. పురుగు అని అంటే ఆత్మ గురించి మాట్లాడుతున్నారు అక్కడ. నరకంలో అగ్ని ఆరదు, పురుగు చావదన్నాడు. మరి మానవ దేహం మట్టిలో కలిసిపోతుంది, మరి ఆత్మకు అంతం లేదు కదా. కాబట్టి భూమి మీద ధనవంతుడు తనకిష్టం వచ్చినట్లుగా సుఖానుభవం అనుభవించాడు. తను ఎక్కడికి వెళ్ళాడనంటే ఇదిగో నిత్య నరకాగ్నిలోకి వెళ్తారని మనకు తెలియచేస్తూ ఉంది. ఇదిగో బేదలాజరు భూమి మీద కష్టాన్ని అనుభవించాడు అని చెప్పేశారు గ్రంథంలో మనకి. ఆయన ఎక్కడికి వెళ్ళాడనంటే నమ్మబుద్ధ స్థలానికి వెళ్ళాడు. కాబట్టి మన భూమి మీద మానవుని యొక్క ఆయుష్ కొద్ది కాలం మాత్రమే, 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు ఎదిగబడి. అంతకుమించి మానవుని యొక్క జీవితానికి ఎవరు గ్యారెంటీ ఇవ్వలేదు. ఇస్తారా? ఇక్కడ కూర్చున్న మనందరము ఎవరికంటే ఎవరు ముందుకు పోతారో ఎవరికి తెలియదు, చెప్పలేము. కావున మనము సిద్ధపడి ఉండాల్సిన అవసరం ఉంది. ఆఖరిగా వచ్చిన చూసుకొని ముగించేసుకుందామండి. అపోస్తుల కార్యాలు 2:22 చూసినట్లయితే మొట్టమొదటిసారిగా స్వార్థ ప్రకటన జరిగింది. ఇక్కడ స్వార్థ ప్రకటన జరిగినప్పుడు వారి యొక్క హృదయాలోచనలు ఎలా ఉన్నాయో మనం ఒకసారి చూద్దాము. ఆ హృదయాలోచన బట్టి వారిలో కలిగిన మార్పును బట్టి వారు పొందుకున్న స్థితి ఎలాంటిదో మనము చూసుకొని ముగించేద్దాం. 2:22 చూసినట్లయితే ఇక్కడ ఇశ్రాయేలు వారికి స్వార్థ ప్రకటిస్తూ ఉన్నారు పేతురు గారు. ఇశ్రాయేలు వారులారా, ఈ మాటలు వినుడి, దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములను మహత్కార్యములను సూచక్రియలు మీ మధ్యను చేయించి ఆయనను తన వలన మెప్పు పొందిన వానిగా మీకు కనబరిచెను. ఇది మీరే ఎరుగుదురు. దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపించితిరి. మరణము ఆయన బంధించి ఉంచుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనను తొలగించి ఆయన్ను లేపెను. ఏం చెప్తున్నాడు ఇక్కడ? ఇదిగో ఇశ్రాయేలు వారులారా, మీ మధ్య ఆయన సూచక్రియలు మహత్కార్యాలు ఎన్నో చేశాడు, దేవుని చేత ఎంతో మెప్పు పొందాడు, కానీ మీరు ఆయన నమ్మక సిలువ వేయించి చంపించారు అని ఇశ్రాయేలుకి చెప్తున్నారు. మీరు సిలువ వేయించి చంపించారు, అయితే ఆయన మరణం బంధించి ఉంచుట అసాధ్యం కనుక దేవుడు ఆయన్ని మరణం తొలగించి మృతుల్లోంచి లేపెను అని స్వార్థ ప్రకటిస్తూ ఉన్నాడు. మనము 1 కొరింథీలో 15:1 చూసింది అన్నమాట. మరణము, సమాధి, పునరుత్థానము. ఇక్కడ స్వార్థ ప్రకటిస్తూ ఉన్నాడు అనమాట. నీకోసం మరణించాడు, నీ పాపాలు పాతిపెట్టడం కొరకు తను కూడా సమాధి చేయబడ్డాడు. మరలా తిరిగి నువ్వు నూతన జన్మ జన్మించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు మృతుల్లోంచి లేపబడ్డాడు. కావున మనము ఇప్పుడు ఈ సువార్త విన్నవారు ఏం చేశారు? 36 చూసినట్లయితే మనము అపోస్తుల కార్యాలు 2:36 చూసినట్లయితే, మీరు సిలువ వేసిన యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించను. ఇది ఇశ్రాయేలు వంశవంతయు రూఢిగా తెలుసుకోవాలని చెప్పాను. ఇదిగో మీరు సిలువ వేశారు కదా, మీరు సిలువ వేసిన యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాడు. అనగా మీకు రాజుగాను రక్షకునిగాను నియమించాడు.
మీకు రాజుగాను రక్షకునిగా నియమించాడు చెప్తున్నాడు. ఇశ్రాయేల్ అంతా కూడా మీరు రూఢిగా తెలుసుకోవాలని చెప్పారు. ఈ సువార్త విన్న ఇశ్రాయేల్ జనాంగం ఇక్కడ ఇంచుమించు వేలలో ఉంటారండి, 5,000 మంది ఇంచుమించు. విన్నవారు ఏం చేస్తున్నారంటే ఇక్కడ 37వ వచనంలో, వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడగగా, పేతురు, మీరు మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున రక్షణ పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరం పొందుదురు అని తెలియచేస్తూ ఉన్నాడు. ఇప్పుడు మేమేం చేయాలని అడుగుతున్నారనమాట వారు, స్వార్థ విన్న వీరు. అయితే ఇప్పుడు మేమేం చేయాలి? రక్షణ పొందాలంటే, దేవుని యొక్క ఉగ్రతను తప్పించుకోవాలంటే మేమేం చేయాలి? బాప్తిస్మిచ్చే యోహాను గారు పరిసయ్యులు శాస్త్రులు ఆయన యుద్ధకి బాప్తిని తీసుకోవడానికి కొందరు వచ్చినప్పుడు, రాబో ఉగ్రత నుంచి తప్పించుకున్నట్టుకు మీకు బుద్ధి చెప్పిన గలవాడెవడు అని మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఆ యొక్క ఉగ్రత నుంచి తప్పించుకోవాలి అని అంటే ఖచ్చితంగా సువార్త వినాలి, విశ్వసించాలి, క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందుకోవాలి. బాప్తిసం పొందుకుంటే వారు దేవుని యొక్క ఉగ్రత నుంచి తప్పింపబడతారు. ఏంటి ఆ ఉగ్రత అని అంటే నిత్య నరకాగ్ని. అక్కడ దారుణమైన వేదన ఉంటుంది, దారుణమైన రోదన ఉంటుంది. మనం భూలోకంలో మనకు వచ్చిన ఎలాంటి అపాయాన్నైనా కానివ్వండి మనం తట్టుకోలేకపోతున్నాము. ఎలాంటి రోగపీడితులమై ఉన్నా మనం తట్టుకోలేకపోతున్నాము. గాయాల పాలు కూడా మనం తట్టుకోలేకపోతున్నాము. మరి మన భూలోకంలో ఇదే తట్టుకోలేకపోతే నేటి దినాన ఆ యొక్క నరకానికి వెళితే, ఆ యొక్క అగ్నికరమైన స్థలానికి వెళితే, అట్టి వేదన గ్రంథంలో మనకి వివరించి చెప్పినప్పుడు మనము అది చూచి దేవుడు మనల్ని నిత్య నరకాగ్ని నుంచి తప్పించగల సమర్థుడని మనము నమ్మి స్వార్థని విని విశ్వసించి మనము క్రీస్తు యేసులోనికి బాప్తిసం తీసుకుంటే ఆ యొక్క ఉగ్రత నుంచి తప్పింపబడతామని మనము మార్కు సువార్త 16వ అధ్యాయంలో మనం చూసాము. కాబట్టి మనం సువార్త వినాల్సిన అవసరం ఉంది. విన్న తర్వాత దాని గురించి ఆలోచించేసి రక్షణ పొంది దేవుని యొక్క ఉగ్రత నుంచి తప్పించుకోవాల్సిన అవసరం ఉంది. విని బాప్తిసం తీసుకోకుండా దేవుని రాజ్యంలోనికి ప్రవేశించకుండా ఉంటే వాళ్ళు దేవుని యొక్క ఉగ్రతకు పాత్రలవుతారని సెలవిస్తూ ఉంది. కావున మనమంతా కూడా క్రీస్తులో ఉన్నవారు శ్రద్ధ కలిగి, దేవుని యందు భయభక్తులు కలిగి, తాము చేపట్టిన నిత్యత్వపు జీవితాన్ని విడిచిపెట్టక జీవించిన యెల్లా దేవుడు తాముకు ఏర్పాటు చేసిన నిత్య జీవాన్ని పొందుకోవడానికి అర్హులై ఉంటారు. అలాగే క్రీస్తు యేసులోనికి రాని వారు క్రీస్తు యేసునందు బాప్తిసం తీసుకొనకుండా తమ యొక్క మానవ దేహం నుంచి ఆత్మ వెడలికపోతే తమకు మాత్రం నెమ్మది పొందు స్థానంలో ప్రవేశం లేదని మనకి ధనవంతుడు బేదలాజరు యొక్క సంగతులలో మనం చూసాం. కాబట్టి మనమంతా కూడా శ్రద్ధ కలిగి దేవుని యుద్ధ నుంచి వచ్చాం కాబట్టి మరలా తిరిగి దేవుని యుద్ధకి మనం వెళ్ళాలి. కాబట్టి మనం అట్టి ఆలోచన కలిగి ఆత్మీయ జీవితంలో మనము ముందుకెళ్ళగలటకు తోడ్పడాలని శ్రద్ధగా విన్న మీ అందరికీ క్రీస్తును వందనాలు తెలియజేస్తున్నామండి. ఈ అవకాశం ఇచ్చిన సోదరులకు కూడా వందనాలు తెలియజేస్తున్నామండి.